వారి ప్రక్కనే ఉన్నటువంటి శారా క్రైస్ట్ అమ్మగారికి కూడా వందనాలు. నేపాల్ మిషనరీ రాణి అమ్మగారికి కూడా వందనాలు. వేలికను అలంకరించిన తమ్ముడి గారికి, ఇంకొకరు ఉన్నారు వారికి, అలాగే ఇద్దరు అమ్మకి చెల్లికి, మీ అందరికి కూడా వందనాలు. ఇక్కడ పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, వారందరికీ కూడా వందనాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి చెయ్యి పైకెత్తి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా. ఆశీర్వాదం గురించి అమ్మగారు మాట్లాడారు, ముగ్గురు కూడా మాట్లాడారు. చాలా సంతోషకరమైనటువంటి మాట. నేను కూడా ఒక చిన్న మాట చెప్పి ముగిస్తాను. ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఒక చిన్న పని చేస్తే చాలా పెద్ద ఆశీర్వాదం వస్తుంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము. జీవితం అంతా ప్రార్థన చేసినా రాని ఆశీర్వాదం, బైబిల్ 500-600 సార్లు చదివినా రాని ఆశీర్వాదం. జాగ్రత్తగా వినండి. ప్రతి సంవత్సరం 2-3 సార్లు 40 దినాలు ఉపవాసం చేసినా రాని ఆశీర్వాదం. మీరు కానుకలు, దశంభాగాలు, మీ ఇల్లు, మీ వాకిళ్ళు, మీ పొలాలు అమ్మి ఇచ్చినా రాని ఆశీర్వాదం. ఒక సంఘం, 2 సంఘం, 5 సంఘాలు లేదా 50 సంఘాలు కట్టిన రాని ఆశీర్వాదం ఒక చిన్న పని చేస్తే వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా పేరు బాలసుందరం, నేను తెలుగువాడినే. అమ్మగారి వాళ్ళ ఊరు పక్క ఊరు మాది. ఆమె నేపాల్లో మిషనరీ, నేనేమో ఆగ్రాలో మిషనరీని. మాకు పెద్ద సంఘం ఉంది ఆగ్రాలో. అలాగే ఒక 80 సంఘాలు ఉన్నాయి. నేను ప్రతి సంవత్సరం, ఇప్పుడు నాకు 2 కొడుకులు, ఆ 2 కొడుకులు కూడా పాస్టర్లే. ఒకడు జార్ఖండ్లో సేవ చేస్తున్నాడు, ఒక ఆయనేమో నా సంఘం చూసుకుంటున్నాడు. నేనేమో అలా దేశం అంతా తిరిగి అలాగే విదేశాలకు కూడా వెళ్ళి వాక్యం చెప్పి వస్తూ ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత సేవ చేసినా రానటువంటి ఆశీర్వాదం ఒక చిన్న పని చేస్తే వస్తుంది. అమ్మగారు, మీ ఇద్దరు ఏమవుతారమ్మా? అంత బల్లెవాళ్ళు దొరికి ఇద్దరికి ఒకసారి చప్పలు కొట్టండి ఒకసారి. హల్లెలూయా. ఈ వాక్యము బహుశా ఒక 20 సంవత్సరాల క్రితం చెప్పాను. తమ్ముడు, మిమ్మల్ని చూస్తే పాట పాడాలనిపిస్తుంది కానీ టైం లేదు కదా. నా బోటి కొడుకు అంత ఎక్కువ చెప్తూ ఉంటాడు. మళ్ళీ పెద్ద ఆయన వస్తాడంట ఒక ఆయన, ఎమ్మెల్యే గారు. మరి ఆయన కూడా సమయం వాళ్ళగా, మిమ్మల్ని చూస్తే పాట పాడాలనిపిస్తుంది కానీ ఏం చేద్దాం, ఏం లేదు. ఆ పెద్దసారి నిద్రపోతున్నాడు, గిటార్ పడేస్తాడేమో. హల్లెలూయా. అప్పుడప్పుడు పెద్దయ్య గారిని ఏదో ఒకటి అంటారు, ఊరికి నవ్విస్తాక. ఎందుకంటే ఎవరు నిద్రపోకూడదని, అది బాధ. ఈ వాక్యం అమ్మ ఒక 15 సంవత్సరాల క్రితం ఖమ్మంలో చెప్పా. ఒక 15 ఏళ్ళలో పాస్టర్ భాస్కర్ గారని పిలిచారు. ఆయన దగ్గర వాక్యం చెప్తుంటే మీలాగే అత్త కోళ్ళు వచ్చారు. నవ్వుతుంది ఈ అమ్మాయి. అత్త కోళ్ళు వస్తే నేను అన్నాను, రాణమ్మ గారు, మీ పక్కనే ఉన్న వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగున్నారా అని అడగమంటే ఈ కోడలు అత్తకే కొండ వెనకాల అమ్మకిస్తుంది. నేను అనుకున్నాను, తమ్ముడు ఏంటో పక్కన అసలు మళ్ళీ టెస్ట్ చేద్దామని నా ముందే కూర్చున్నారు. మళ్ళీ వాళ్ళు పక్కన అత్తగారికి ఇవ్వట్లే, వీళ్ళిద్దరు పోట్లాడుకుని వచ్చారు ఇంట్లో. మళ్ళీ టెస్ట్ చేద్దాం కదని మళ్ళీ ఇంకోసారి ఇంకో ఏదో చెప్పు పక్కన షేక్ హ్యాండ్ ఇవ్వమంటే ఈసారి అత్త ఇంకోళ్ళకి ఇస్తుంది. నేను ఇద్దరు, అమ్మ మీ ఇద్దరు అత్త కోళ్ళైనా అని. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము సెలవిచ్చినటువంటి ఒక చిన్న మాట, ఆ చిన్న మాట చేస్తే చాలు, ఆ చిన్న పని చేస్తే చాలు, ప్రపంచంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ, ఆకాశంలో ఉన్న ఆశీర్వాదాలన్నీ మీ జీవితంలో రాబోతూ ఉన్నాయి. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చదివే ముందు ఒక ప్రశ్న అడగాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎంతమంది నాకు ఆశీర్వాదాలు కావాలయ్యా అని అంటున్నారు? వాళ్ళు చేయి పైకెత్తి యేసయ్యకి చెప్పండి, అయ్యా నాకు ఆశీర్వాదాలు కావాలి. మరలా ఇంకోసారి చెప్పండి, అయ్యా నాకు ఆశీర్వాదాలు కావాలి. నీకు ఆశీర్వాదం కావాలి అంటే నా మాట కాదు, ఎవరి మాట కాదు, కానీ దేవుడి మాట ఖచ్చితంగా వినాలి. పెద్ద పనులేమి చేయవసరం లేదమ్మ, చిన్న పని చేస్తే చాలు. అమ్మ, అత్తమ్మ, ఈ కోళ్ళమ్మ. కానీ మీ ఇద్దరు చేయరు కూడా. వీళ్ళిద్దరూ చేస్తానంటే వీళ్ళకి ₹1,00,000 ఇస్తారు. అదొక డబ్బులు ఉన్నాయి బాగానే. హల్లెలూయా. నేను నిజమే చెప్తున్నాను. అయ్యా మీకేమవుతారు వీళ్ళు? అది మీ అమ్మగారు, మీ వదిన గారు.
వీళ్ళిద్దరు పోటాడుకుంటారు అప్పుడప్పుడు. లేదంట చూడు దొంగది. హల్లెలూయా. అసలు అత్తా కోడళ్ళు పోట్లాడుకునే వాళ్ళు ఉంటారా సార్ ఎక్కడన్నా? ఉన్నారా? ఎవరో నీ ఫోటో పెట్టించిన ఇక్కడ ఈ ప్రపంచంలో అమెరికాలో కూడా పోట్లాడుకుంటారు అత్తా కోడళ్ళు. నేను ఇప్పుడే వచ్చేటప్పుడు ఒకటి చూస్తున్నాను. తాజ్మహల్ ముందు జుట్లు పట్టుకుని కొట్టుకుంటున్నారు అమ్మగారు. అది క్లిప్ వచ్చింది, అది మీకు పంపిస్తాను తర్వాత చూద్దరు. కానీ చరిత్రలో రికార్డ్ బ్రేక్ అనమాట. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి పేద అని పెట్టారా, జాగ్రత్తగా వినండి. 3వ అధ్యాయం 9వ వచనం. ఎవరెవరికి ఆశీర్వాదాలు కావాలో చిన్న పని చదవండి. ఆశీర్వాదం నాకు అయ్యా వారికి కూడా ఒక మైక్ ఇవ్వండి సార్. అయ్యా వారికి కూడా ఒక మైక్ ఇవ్వండి చదివే వాళ్ళకి. ఆశీర్వాదమునకు వారసులగుటకు మీరు పిలువబడితే ఆమేనని చెప్పండి. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా చెప్పండి, మనం ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడితిమి. హల్లెలూయా. అయ్యా మిమ్మల్ని ఎందుకు పిలిచాడు ఇక్కడికి దేవుడు? ఎందుకు పిలిచాడు? ఈ తమ్ముళ్ళు చాలా చక్కగా వింటున్నారు, వాళ్ళ సంగతి తర్వాత. కానీ మిమ్మల్ని చూస్తే బాగా వాక్యం చెప్పాలనిపిస్తుంది తమ్ముడా. హల్లెలూయా. మా మ్యూజిక్ కొట్టి వెళ్ళిపోతారు వాళ్ళు, ఇడ్లీ బొడ్లు తినొస్తానికి. పాట పాడాలన్నా దొరకరు. మీరు మాత్రం సంతోషంగా వింటున్నారు వాక్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచాడంట దేవుడు? ఎవరు మాట్లాడలేదు. ఆశీర్వాదమునకు వారసుడు అంటే ఏంటి? 2 రకాల వారసులు ఉంటారు. వారసుడు అంటే ఏంటి? ఏదోటి చెప్పచ్చు. నేనేమన్నా నేను పెద్ద కోపడేవని కాదు. ఏంటి సార్ వారసుడు అంటే? అమ్మా పిల్లలు లేకపోతే సరే. హల్లెలూయా. అతని తర్వాత అతని యొక్క ఆస్తికి వారసుడు. జాగ్రత్తగా వినండి. లేదా అతని వంశాన్ని ముందుకు తీసుకెళ్ళేటటువంటి వాడు. జాగ్రత్తగా వినండి. మనము దేవుని యొక్క వారసులు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. మీరు ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి వచ్చారు ఈ రాత్రి. ఒక చిన్న పని, పెద్ద పని ఏం కాదు. ప్రార్థన చేయవసరం లేదు. నేను ప్రార్థన వద్దనలేదు. మళ్ళీ వెళ్ళిపోయా ఢిల్లీ ఆయన వచ్చాడు ప్రార్థన వద్దన్నాడని పుకారు లేపొద్దు. హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేయకపోయినా ఆశీర్వాదాలు వస్తాయి, ఆమేనని చెప్పండి. వాక్యం చదవకపోయినా ఆశీర్వాదం వస్తుంది, ఆమేనని చెప్పండి. ఉపవాసం లేకపోయినా ఆశీర్వాదం వస్తుంది, ఆమేనని చెప్పండి. దశంభాగాలు ఇవ్వకపోయినా ఆశీర్వాదం వస్తుంది, ఆమేనని చెప్పండి. అని ఇప్పుడు ప్రార్థన చేయొద్దనా? పోతారు, జాగ్రత్త. అవన్నీ చేసేది ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే పని చేయడానికి. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. మీరు ప్రార్థన చేసేది, మీరు వాక్యం చదివేది, మీరు ఉపవాసం ఉండేది, మీరు ధర్మకార్యాలు చేసేది, దశంభాగాలు కట్టేది, లేదా ఫెలోషిప్కి వచ్చేది, మీరు మీ జీవితకాలంలో చేసేటటువంటి ప్రతి క్రైస్తవ పని ఈ చిన్న పని చేయడానికి. అసలు యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చిందే ఈ చిన్న పని నేర్పించడానికి. చదవండి అక్కడ ఏమని రాస్తుందో. అయ్యా ఒక మైకి ఇవ్వండి వారికి. ఆశీర్వాదమునకు వారసు మీరు పిలువబడితిరి గనుక. ఒక చిన్న కండిషన్ రమ్మాయి. నీ పేరేంటి? దాంట్లో చెప్పు, నాకు వినపడదు. అందుకని దివ్య చదివింది చదవకుండా చదవాలి, సరేనా? ఎక్కడి వరకు చదివేవో అక్కడ వరకు చదివి ఆ తర్వాత కంటిన్యూ చేయాలి. ఒకవేళ నేను చెప్పేదానికి అమ్మ మళ్ళీ చదివాను అప్పుడు చదవాలి. ఓకే, కంటిన్యూ చేయరా. కనుక కీడుకు ప్రతి కీడు నేను. ఆశీర్వాదం కావాలా వద్దా? ఎవరు మాట్లాడలా? కావాలా వద్దా? కావాలా వద్దా? ఆశీర్వాదం రావాలంటే అక్కడ ప్రార్థన చేయమన్నాడా? అనలేదు. వాక్యం చదవమన్నాడా? అనలేదు. ఉపవాసం ఉండమన్నాడా? అనలేదు. ఏమన్నాడంటే కీడునకు ప్రతి కీడు చెయ్యొద్దు, దూషణకు ప్రతి దూషణనైనను. ప్రతి దూషణ. ఒక ప్రశ్న అడుగుతానమ్మా. నేను మంచిని కాదు, అప్పుడప్పుడు మధ్యలో టాపేస్తూ ఉంటాను. సంధ్య అమ్మ కొంచెం సంధ్య అని ఏం పేరు చెప్పావు? దివ్య. ఏదోటి మర్చిపోతాను, ఏమనుకోబాక. నీ పేరు మార్చేశాను అనుకో. హల్లెలూయా. తమ్ముడా మరి నా పేరు అంతే, మరి కొత్తను కదా, నీ పేరు కూడా ఏదో మార్చేస్తాను నేను. హల్లెలూయా. చర్చికి మీరు ఎందుకు వచ్చారు చెప్పండి నాకు. అసలు ఏం భయపడదు, అమ్మ చెప్పొచ్చు. నువ్వు బాగా చెప్పావు అనుకో, నీకు 1000 రూపాయలు పైన కూర్చున్నందుకు. సార్ నన్ను తీసుకొచ్చాడు పెద్ద ఆయన. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి చెప్పండి. తప్పలా తమ్ముడు, ఎందుకు వచ్చి ఇక్కడికి?
చర్చికి ఎందుకు వస్తారు మీరు? చర్చికి పోతా నువ్వు? ఏ చర్చికి వెళ్తా? కొంచెం గట్టిగా చెప్పొచ్చుగా. అగాపే చర్చికి వెళ్తాడు ఈయన, మనం జీసస్ కింగ్డమ్ చర్చికి వెళ్తాం. ఎందుకు వస్తున్నారు మీరు చర్చికి అసలు? చెప్పండి. ఎవరన్నా ఒకళ్ళు చెయ్యొద్దు, గుంపులు గోవింది కాదు, ఒకళ్ళు చెయ్యొద్దు, నేను వాళ్ళు తింటాను. చెప్పు తమ్ముడు. అది చర్చికి వస్తే ఆశీర్వాదాలు వస్తాయా, శాపాలు వస్తాయా? ఆశీర్వాదాలు వస్తాయి అన్న వాళ్ళందరూ చేతుకి పైకెత్తండి. పప్పులో కాలేసే పెద్దమ్మ. చర్చిలోకి వస్తే శాపాలు వస్తాయని బైబిల్లో రాసింది, తీయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. మీరు ఆదివారం ఎంతో కష్టపడి ఈయన బియ్యం తీసుకుని, లేకపోతే సంచుడు ఏదో తీసుకుని, పాతకాలంలో కోడిగుడ్డు తీసుకుని ప్రార్థనకు వచ్చేవాళ్ళు. నడిచి అప్పుడు పాస్టర్లు ఉండేవాళ్ళు కాదు, ఇప్పుడు చాలామంది పాస్టర్లు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ అమ్మ ఆశ ఏంటంటే నాకు ఆశీర్వాదం వస్తుందని, నా కొడుకు మారిపోతాడని, నా భర్త మారిపోతాడని, నా భార్య మారిపోద్దని వాళ్ళు ఆశపడి చర్చికి వచ్చేవాళ్ళు. నువ్వు చర్చికి ఎందుకు వస్తావంటే దేవుడు నన్ను దీవిస్తాడు, నన్ను ఆశీర్వదిస్తాడు. కానీ వాక్యం ఏమి సెలవిస్తుందంటే నువ్వు చర్చికి వస్తే కూడా శాపం వస్తుంది. 20 సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి నువ్వు చర్చికి వస్తున్నా నువ్వు ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్టున్నావు. అవునా కాదా? నీ బ్రతుకులు మార్పు లేదు, నీ అప్పులు పోవట్లేదు, నీ జబ్బులు పోవట్లేదు, నీ పరిస్థితి మారట్లేదు. కారణం ఏంటంటే నీకు ఆశీర్వాదం లేదు. అక్కడేమన్నాడు చూడండి, 20 సంవత్సరాల నుంచి నువ్వు ప్రార్థన చేస్తున్నా నీకు ఆశీర్వాదం రాకపోవటానికి పరిశుద్ధాత్మ దేవుడు రాయించాడు. చదవండమ్మా. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను. మీ పాస్టర్ అమ్మగారు మిమ్మల్ని మెచ్చుకుంటారు, వాళ్ళ పాస్టర్ గారు వాళ్ళ అగాపి ఆయన మెచ్చుకుంటాడు. జీసస్ కింగ్డమ్ చర్చి అమ్మగారు వాళ్ళని మెచ్చుకుంటారు. మా వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి, కష్టపడుతున్నారు. ఇందాక ఆ వంట దగ్గర నిలబడి చాలామంది మా వాళ్ళు ముందు వెనక బాగా కష్టపడి పనిచేస్తున్నారు. సంతోషం, మంచిది. ఆమెను బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరు చెప్పట్లేదుగా హల్లెలూయా. మీరు మంచివాళ్ళయ్యా, మంచి నవ్వుతూ వాక్యం వింటున్నారు. అట్లా ఇంటికి 3 గంటలు చెప్తాడు అయ్యగారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చర్చికి వస్తే ఆశీర్వాదం రాదంట, నేను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. చదవరమ్మా. మీరు కూడి వచ్చుట, మీరు ప్రార్థనకు వచ్చారు. ఏమో నేపాల్ నుంచి వచ్చింది, ఏమనుకోవకమ్మా. అయ్యగారు బాగున్నాడా? బాగున్నాడు. హల్లెలూయా. ఆ అయ్యగారికి నేను చిన్న నవ్వుతాను. చిన్న ఏమన్నా కోళ్ళ అవుద్ది అంతేనా కోళ్ళగారు? హల్లెలూయా. నేను అమెరికా వెళ్తా, వాక్యం చెప్పడానికి ప్రతి సంవత్సరం వెళ్తా 6 నెలల. వాళ్ళకి కూడా ఇట్లా చెప్తాను. ఏమన్నా మాకు చదవనే, ఇప్పుడు చదివిన మాట మళ్ళీ చదువు. మీరు కూడి వచ్చుట, మీరు ప్రార్థనకు వచ్చావు తమ్ముడు. నువ్వు 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 సోపాలు కూర్చున్నావుగా లేదా? ఇప్పుడు నీకు ఆశీర్వాదం రావాలా లేదా? జాగ్రత్త. ఎక్కువ కీడికే గాని, ఎక్కువ కీడికే నువ్వు ప్రార్థనకు వస్తే ఒక్కొక్కసారి ఎక్కువ కీడు జరుగుతుంది. ఆయన నేనన్నానా దేవుడు అన్నాడా? అయ్యగారు గిటార్ అయ్యగారు, నువ్వు ఆశీర్వాదం తీసుకెళ్తావా కీడు తీసుకెళ్తావా అని అనుకుంటున్నావు నువ్వు పెద్దోడా. కీడు అనలేదు దేవుడు. ఏమన్నాడు అక్కడ? ఆశీర్వాదం ఎక్కడ అన్నాడా? నువ్వు చక్కగా నైస్గా అంటున్నావా? అక్కడ ఆశీర్వాదం అన్నాడా? కీడు కూడా అనలేదు, ఎక్కువ కీడు. నీ కుటుంబంలో కీడు ఉంది, నీ భర్త జీవితంలో కీడు ఉంది, నీ భార్య జీవితంలో కీడు ఉంది, నీ పిల్లల్ని మాట వింటలేదు, నీ అప్పులు నీకు పోవట్లేదు. కారణం ఏంటంటే నువ్వు చర్చికి వచ్చేటప్పుడు ఎలా వస్తున్నావు అక్కడ రాశాడు. ఒక చిన్న పని చేయట్లేదు నువ్వు. ఆ చిన్న పని చేయకపోవడం వల్ల కీడు 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 కీడు. ఆశీర్వాదం లేదు. చదవమ్మా. ఎక్కువ మేలుకు కాదు. ఎందుకు కీడు ఎందుకు కీడు, ఎందుకు ఎక్కువ కీడు, ఎందుకు మేలు కాదనంటే కంటిన్యూ చేయమ్మా. మొదటి సంగతి ఏమనగా, దేవుడు చెప్తున్నాడు కీడు కారణం. ఎంతమంది మీ కుటుంబంలో నా జీవితంలో కీడు కారణం ఏంటి అని ఎంతమంది తెలుసుకోవాలనుకుంటున్నారు? స్తోత్రం చెప్పండి, చేయి పైకెత్తి. హల్లెలూయా. కొంతమంది చేయి పైకెత్తలేదు, అంతే. వాళ్ళకి ఇంజక్షన్ చేశాడు డాక్టర్ గారు. మీకే అంత తెలివి ఉంటే మాకెంత తెలివి ఉంటుంది? మీ అందరినీ ఒక్కసారి నోరు తెరిచి హల్లెలూయా చెప్పించమంటారా?
అవనాసం లేదు తమ్ముడా. ఎవడు నోరు తెరవకపోతే ఆ నోట్లో సైతాన్ని కూర్చున్నట్టే అన్నాను అనుకో, అమ్మ చెప్తారు లేదా? అడగకుండా చెప్తారు ఇప్పుడు. హల్లెలూయా. సౌండ్ పెరిగింది చూసావా? దేవుడు అంటున్నాడు, నువ్వు ప్రార్థనకు వస్తున్నావాయా, ఎక్కువ కీడు వస్తుంది. కారణాలు చెప్తున్నాడు, ఒకే కారణం, ఫస్ట్ది లాస్ట్ది కూడా. నా వెనకాల చెప్పండి, మొదటి సంగతి ఏమనగా. అబ్బాయి కీడు పోవాలంటే అందరూ చెప్పండి, మొదటి సంగతి ఏమనగా. ఆడపిల్లలు మాట్లాడుకుంటారు, అక్క ఏంటి సంగతులు అంటారా లేదా? అందుకని మీ సంగతులు చెప్తున్నాడు దేవుడు. మళ్ళీ చెప్పండి, మొదటి సంగతి ఏమనగా. ఇప్పుడు పెద్ద ఛాలెంజ్ చేస్తున్నాడు జీసస్ కింగ్డమ్ చర్చ్ వాళ్ళకి. ఇప్పుడు నేను వేసిన ప్రశ్నకి పాస్ అయితే ₹1,00,000 ఇస్తా, అబద్ధం చెప్పినా ఇస్తా. మీ చెప్పి చూసుకోండి, మీరు మీ అమ్మగారులు కూడా ఇస్తున్నాను. నేను ఇప్పుడు వేసిన ప్రశ్నకి కనుక నీ మనస్సాక్షిని చంపేసుకున్నాయా, నేను 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 దీంట్లో పాస్ అయిపోయిన అన్నావు అనుకో, నీకు 10 లక్షలు ఇచ్చి వెళ్తా. నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నేను ఎటువంటి ఉండంటే న్యూస్ పేపర్ కింద వేసుకుని పడుకున్నాను. అలా సేవ మొదలుపెట్టాను. దేవుడికి స్తోత్రం కలిగిన గాక. దేవుడు నన్ను దీవించాడు. ఇక్కడికి రావడం ఫ్లైట్, మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళడం కూడా ఫ్లైట్. ప్రతి వారం ఫ్లైట్లో తిరుగుతున్నాను. న్యూస్ పేపర్ కింద వేసుకుని పడుకునేవాడిని. నేను న్యూస్ పేపరే కట్టుకునేవాడిని టవల్. నాకు అబద్ధం ఆడట్లేదు, నిజమే. ఇప్పుడు ఆగ్రలో పెద్ద సేవ మాదే. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అప్పులు ఎలా పోతాయి అని ఒక క్లాస్ స్టార్ట్ చేశాను. కావాలంటే దాంట్లో చేరండి, అమ్మగారి దగ్గర ఉంటుంది అడ్రస్. మొన్నే స్టార్ట్ చేశాను మొట్టమొదటి క్లాస్. హిందీలో ఇంగ్లీష్లో వెళ్తుంటే కానీ ఇప్పటి నుంచో తెలుగులో లేదు. అడిగారని స్టార్ట్ చేశాను. దేవుడు నన్ను బాగా దీవించాడు. ఎందుకు దీవించాడు? ఎందుకు ఆశీర్వాదం వచ్చింది? ఈ చిన్న పని వల్ల ఆశీర్వాదం వచ్చింది. మొదటి సంగతి అంటే 1వ తరగతి. ఏళ్ళు చూపించి చెప్పండి, 1వ తరగతి. ఎవరు మాట్లాడదు? ఏమ్మా చెప్పు నువ్వు. ఏళ్ళు చూపించారు. అబ్బాయి ఏళ్ళు చూపిగా పెద్దడా, నేను తీసుకొచ్చాను, నువ్వు కూడా 1వ తరగతి. మీ ఇద్దరు చదవరా? చెప్పాలా? మరి పైన కూర్చుని సరిపోద్దా? పక్కన వాళ్ళని అడగండి, నువ్వు 1వ తరగతి పాస్ అయ్యావు అని అడగండి ఒకసారి. వీళ్ళు నవ్వుతున్నారు చూడండి. అసలు ఎవరైనా మీకు దమ్ముంటే, ఏమన్నాను మీకు దమ్ముంటే పాస్ అయ్యానని చెబితే 10 లక్షలు ఇస్తాను అగాపే. హల్లెలూయా. మీరిద్దరికి కూడా అవకాశం ఇచ్చి అబద్ధం చెప్పినా ఇస్తా. మళ్ళీ ప్రూఫ్ కూడా అడగను, మీకు కూడా ఇస్తా. ప్రూఫ్ కూడా అడగను. అసలు 1వ తరగతి కూడా పాస్ అవ్వలేదంట క్రిస్టియన్స్. ఎన్నో తరగతి? 1వ తరగతి కూడా పాస్ అవ్వలేదు ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు. అక్కడ చెప్పాడు దేవుడు. చదవండి అమ్మా, చదవండి. మీరు సంఘమందు వెనకాల కొంచెం వెనకాల నుంచి చదవరా. మొదటి సంగతి ఏమనగా దేవుడిలో నేర్చుకోవలసిన మొదటి సంగతి, భక్తిలో నేర్చుకోవలసిన మొదటి సంగతి, యేసుక్రీస్తు ప్రభు వచ్చి నేర్పించాలనుకున్న మొదటి సంగతి, ఆ పరలోకానికి వెళ్ళాలంటే మొదటి సంగతి, అసలు నీ బ్రతుకులో క్రైస్తవుడు అని అనడానికి మొదటి సంగతి. ఆ మొదటి సంగతి ఏమనగా, మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. మీకు కోపాలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, ద్వేషాలు ఉన్నాయి. ఉన్నాయా లేవా? మీకు శత్రువులు ఉన్నారా లేరా? బతికేరా చచ్చిపోయారా? మరి ఎవరు శబ్దం చేయరే? హల్లెలూయా. నాకు శత్రువులు లేరు. ఒకసారి గుడివాడ వెళ్ళిన అమ్మగారండి, మన బీజీ విజయ్ గారు తీసుకెళ్ళారు. బీజీ విజయ్ గారు అంటే వీళ్ళందరూ మంచి కుర్రోళ్ళు ఉన్నప్పుడు అక్కడ సేవ చేసేవాళ్ళు వీళ్ళు. అమ్మగారు, అయ్యగారు వస్తున్నాడు ఆగరా, నేను రేపు ఎప్పుడో వస్తాడు. హల్లెలూయా. నేను కూడా ఆయన దగ్గర సేవ నేర్చుకున్నాను. గుడివాడలో ఓ పెద్ద సంఘం ఉంది. ఏదో ఆయన అయ్యగారి పేరు మర్చిపోయాను నేను. బస్ స్టాండ్ ఎదురా ఒక పెద్ద సంఘం ఉంది. మీకు ఏమైనా తెలుసా? గుడివాడలో బస్ స్టాండ్ ఎదురా చాలా పెద్ద సంఘం ఉంది. 2-3 వేల మంది ఉండేవాళ్ళు అప్పుడే. ఆయన పేరు ఏదో ఉంది, ఆ పాస్టర్ గారి పేరు. నేను వాక్యం బాగా చెప్పేవాడిని, బొడ్డోండి అమ్మ. అప్పుడు ఒక 25-30 ఏళ్ళ క్రితం అనమాట. ఇది 2025 సంవత్సరాల క్రితం. ఆల్ నైట్ పేరు పిలిచాను మన బీజీ విజయ్ గారిని. ఆల్ నైట్ పిలిస్తే నేను కూడా వెళ్ళాను. అయ్యగారు బ్యాగులు పట్టుకోవడానికి వెళ్ళాను. సంఘం ఇట్లా నిండిపోయి ఉంది. ఇంత లోపమ్మాయి వచ్చింది, తెల్లటి చీర కట్టుకుని, పెద్ద బైబిల్ పట్టుకుని ముసుకేసుకుని వచ్చి నడుచుకుంటూ వస్తుంది. టేంగ్ 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 అని ఎలా వస్తుంది చూడండి. ఇట్లాగే వస్తుంది నిజంగానే. ముసుకేసింది అయ్యగారు. ఇటు నడుచుకుంటూ వచ్చి
ఇక్కడ మధ్యలోకి వచ్చి తిరిగి ఇటు వెళ్తుందమ్మ. మళ్ళీ ఇక్కడి నుంచి టింగ్ 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 అని వెళ్తుంది. నాకు డౌట్ వచ్చింది పెద్దమ్మ. నేను అన్నాను పక్క ఆయనతోటి, తమ్ముడా ఈ బొండం ఏంటి ఇక్కడ దాకా తిన్నగొచ్చింది, ఇక్కడ అడ్డం తిరిగేసింది. ఆమె ఎందుగా పక్కన వాళ్ళగా ఇట్టేగా అన్నాను. నిజంగానే ఆమె పెద్ద చౌదరి. ఇట్లా తిన్నగా వచ్చింది రాణమ్మ గారు, ఇక్కడేమో ఇట్లా తిరిగి వెళ్తుంది, మళ్ళీ మామూలుగా వెళ్తుంది. డౌట్ వస్తుందా రాదా? నాకు వచ్చి అయ్యగారు ఎక్కడ తిన్నగా వచ్చి అడ్డం తిరిగింది ఏంటంటే అంటున్నాడు. ఆ లైన్లో ఆమెకు పండోళ్ళు ఉన్నారు, అందుకని వాళ్ళ మొహం చూడదంట అంటున్నాడు. వచ్చింది ప్రార్థనకి. మీరు సంఘమందు కూడినప్పుడు మీలో కక్షలు కలవని నమ్ముచున్నాను. మీకు శత్రువులు ఉన్నారా లేరా? హలో, వాళ్ళ ఫోటో ఇక్కడ పెట్టండి. మీ అంత దొంగలు ఇంకెవరు లేరు. కటికి దొంగదాన లేరా అని చూడండి. నీకు ఎవరి మీద కోపం లేదా? ఎవరో అమ్మమ్మమ్మమ్మమ్మ, నువ్వు ఇప్పుడు చచ్చిపోతే అడగలుగుతావు? తమ్ముడా, శత్రువులు లేని వాళ్ళు ఒక్కలన్నా ఉన్నారా? ఎంత అబద్ధం. మళ్ళీ తెల్లబట్టలేసింది అక్క. హల్లెలూయా. ఎక్కడో ఒక చోట ఏదో రకంగా శత్రువు ఉంటాడు. యేసు ప్రభు పక్కనే ఉన్నాడు యూదా ఇస్కరియోతు. మీ శత్రువు మీ ఇంటి పక్కనే ఉంటారు. చర్చి పక్కనే చర్చిని తిట్టేవాళ్ళు బోడు మంది ఉంటారు. ఏమన్నా అవునా కదా? హల్లెలూయా. ఏమంటే మీరు చర్చికి వచ్చారు, మీరు ఆశీర్వాదం కోసం వచ్చారు, కానీ ఆశీర్వాదం రావట్లేదు, ఎక్కువ కీడు వస్తుంది. ఎందుకు వస్తుందంటే మీకు శత్రువులు ఉన్నారు అని పరిశుద్ధాత్మ దేవుడు అడిగాడు. అడిగి ఆగలేదు అక్కడ ఆయన. అడిగితే ఇదిగో ఇటువంటి దొంగలు ఉంటారు, తెల్లబట్టలు వేసిన వాళ్ళు వీళ్ళందరూ. మీకు శత్రువులు ఉన్నారంటే ఏమన్నారు? అన్నారుగా పరిశుద్ధాత్మ. అందుకని వాళ్ళ జవాబు కోసం ఆకుండా ఆయనే చెప్పేశాడు జవాబు. చదవమ్మా. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. ఇది నిజమే, వీళ్ళందరూ దొంగలే. శత్రువు లేనుడు ఎవడు ఉన్నాడండి? నీ బ్రతుకులో ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటంటే ఎవడి మీదో కోపం ఉంది. ఆమేనండి ఒకసారి. ఎవడి మీదో ద్వేషం ఉంది. ఎవడో పేరు చెప్పితే నీకు బాగోదు. తమ్ముడా, అత్త కోళ్ళకి అసలు పడద్దా? ఆనందం బాగా నేను పేలుతారు, జాగ్రత్త. హల్లెలూయా. అమ్మగారు ఒక 1000 రూపాయలు ఇచ్చి అత్తని క్షమాపణ అడగండి, 5 రూపాయలు పక్కన పడేసి నీ 1000 రూపాయలు తగలడా, నేను అసలు నాకు ఈ స్విచ్ వద్దు అంటారా లేదా? ఇప్పుడు వీళ్ళు పరిశుద్ధులాగా ఓవర్ యాక్షన్ అంటారా లేదా? చెప్పరే అంటారు. యేసు పోతే పోయాడు, ఏం పర్వాలా. యేసయ్య నేర్పించిన ఒకే ఒక పని శత్రువులను క్షమించడం. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరలా వెనకెళ్ళండి. అందుకని దేవుడు ఏమన్నాడు? పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చక్కగా వివరిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక కీడుకు ప్రతి కీడునైనను, కనుక మీరు ఆశీర్వాదములకు వారసులకు పిలువబడితే కనుక కీడులకు ప్రతి కీడైనను, దోషణకు ప్రతి దోషణైనను చేయక దీవించుడి. హల్లెలూయా, హల్లెలూయా. మా చాలా పెద్ద సంఘం. ఒక్కోసారి అర్ధరాత్రి పోనస్తాలు అయ్యగారు మా ఆయన్ని కొట్టాడు అంటది. తగదా. నేను అంటాను, అమ్మమ్మ పోన్లే అమ్మ ఏదో అని అంటే, నేను తప్పు చేశానా అంటది. ఏసీ ఏమైనా తప్పు చేశాడా? సిలువలో చచ్చిపోయాడు. నువ్వు తగ్గాలి. హల్లెలూయా. అందరు గుండె మీద చేసి చెప్పండి, నేను తగ్గాలని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒక 25 సంవత్సరాల క్రితం మా కొడుకులు 2 చిన్నవాళ్ళు. ఇప్పుడు వాళ్ళిద్దరు పెద్ద పాస్టర్లో. మంచి స్పీకర్ మా పెద్దోడు, మా చిన్నోడు ఇంకా మంచి మ్యూజిషియన్ ఆడు. జాగ్రత్తగా ఉన్నాడు. నేను అలా మీటింగ్లకి వెళ్ళి వస్తుంటే ఇగో ఎంత ఉంటారు, ఈ పిల్ల అంత ఉంటాడు పెద్దోడు, చిన్నోడేమో కొంచెం 2 సంవత్సరాల క్రితం చిన్నోడు. వాళ్ళిద్దరూ స్పెషాలిటీ ఏంటంటే అమ్మ, ఎప్పుడు ఒక చోట ఉండేవాళ్ళు, ఎప్పుడు తన్నుకుంటూ ఉండేవాళ్ళు.
నాకు ఆడపిల్లలు లేరు. ఒక అమ్మాయి రోడ్డు మీద దొరికింది, ఆ పిల్లల్ని పెంచుకుంటున్నాను. అది 15 ఏళ్ళు, ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్ రాస్తుంది. దాని పేరు జ్యోతి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. వాళ్ళు 5 నిమిషాలకు ఒకసారి వచ్చి కంప్లైంట్ చేసేవాళ్ళు. అంటే డాడీ అని చెప్పేవాడు. మా పెద్దోడు వాళ్ళ అమ్మకి కొంచెం క్లోజ్, మా చిన్నోడు నాకు క్లోజు. ఎవడ క్లోజ్ ఉంటే ఆడు అబద్ధం చెప్పేస్తారు కదా, మనకు తెలియదు. అరే చిన్నోడు రా, అని ప్రేమించరానే ఉండి క్యారమ్ బోర్డు ఆడుతున్నారమ్మ. ఒకసారి మా చిన్నోడు ఆడలేక చేతితో వేసేస్తున్నాడంట మెలకొండ కాయలు. గొడవ వస్తుందా రాదా? వచ్చాడు, ఈడు ఒకటి కొట్టాడు పెద్దోడు, ఇద్దరు వచ్చారు ఏడుచుకుంటా. నేను అన్నాను, రేయ్ మనం క్రిస్టియన్స్ అని ఈ వాక్యం చెప్పించాను. మీరు చిన్నప్పటి నుంచి వాక్యం నేర్చుకోవాలి అబ్బాయి. ఎవడన్నా దోషం చేస్తే దోషం చేయకూడదు, కీడు చేస్తే కీడు చేయకూడదు, కాబట్టి క్షమించండి. మా పెద్దోడికి నచ్చలే ఈ మాట. ఇటు చేతితో వేసేస్తున్నాడుగా కాయలు. సరే మరి బైబిల్ కదా, వ్యతిరేకం చేయలేరు కదా, మెలకొండ పోయారు. మళ్ళీ 5 నిమిషాలు మళ్ళీ వచ్చారు గొడవ వేసుకుని. యారా బైబిల్లో రాసింది మీరు క్షమించాలంటే మా పెద్దోడికి నచ్చల. ఏం క్షమించాలి అన్నాడు. ఏం చేయాలి మరి అంటాడు అంటే నేను అన్నాను, ప్రైజ్ ద లార్డ్ అనరా అన్నాను. హల్లెలూయా. మళ్ళీ 15 నిమిషాలకు మళ్ళీ గొడవ వచ్చారమ్మ. నేను మా పెద్దోడితో అన్నాను, యారా ఆడు తప్పు చేస్తే నువ్వు ప్రైజ్ ద లార్డ్ అనాలని చెప్పానా, లేదా ఈడు తప్పు చేస్తే ఆడాలంటే ఆడు కోపం వచ్చి అన్నాడు ప్రైజ్ ద లార్డ్ అని వెళ్ళిపోతున్నాడు ఆడు. అది ప్రైజ్ ద లార్డా తిట్టా బూతా నాకు అర్థం కాలేదే గారు ఇప్పుడు దాకా. అక్కడ దేవుడు ఏం చెప్పాడు చూడండి, ఒకసారి చదవండి పేతురులో ఏమన్నాడో లాస్ట్ మాట. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మనస్ఫూర్తిగా దీవించాలి ఎదుటి వాళ్ళని. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అసలు దేవుడు ఎందుకు శత్రువులను ప్రేమించమన్నాడో ఈ రాత్రి మర్మం చెప్తాను. శత్రువులు ఉంటే ఎంత మేలో తెలిస్తే అయ్యగారు డ్యాన్స్ చేస్తాను నువ్వు అసలు. నిజంగా శత్రువు ఉంటే ఎంత మేలో ఒక్క యేసు ప్రభువుకే తెలుసు. ఈ ప్రపంచంలో చాలామంది దేవుళ్ళు ఉన్నారు, ఒక్క యేసే మాత్రమే శత్రువులను ప్రేమించమని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మా సంఘంలో చాలామంది ఉన్నారు. 300 మంది బ్రాహ్మణులకు మేము బాప్తిసం ఇచ్చాం. 450 మంది రెడ్లు ఉన్నారు, 150 మంది యాదవులు ఉన్నారు. నిజమే చెప్తున్నాను, 123 మంది కాపులు ఉన్నారు. దేవుడు మమ్మల్ని బాగా బలంగా వారి మధ్య వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళు తీసుకొచ్చి అడుగుతూ ఉంటారు, ఎన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. హల్లెలూయా. అసలు యేసు ప్రభు ఒక ప్రశ్న అడగండి, బాగా వింటున్నారు మీరు. ఎంతమంది దేవుని బిడ్డలు ఉన్నారో చెయ్యి పైకి ఎత్తండి మర్యాదగా. ఎత్తపోతే దెయ్యం బిడ్డే. నాకు తెలుసుగా ఎట్లా తెచ్చాలి. ఎర్రమాయ నువ్వు ఎత్తలేదు, నువ్వు దెయ్యం బిడ్డవా? నువ్వు దేవుడి బిడ్డవా కాదా? మరి ఎత్తవే. అరే దేవుడి బిడ్డ అయితే అని మళ్ళీ దించేసింది ఏదో షేములాగా. దేవుడి బిడ్డలైతే మర్యాదగా చేయి పైకి ఎత్తండి, దెయ్యం బిడ్డలు అయితే కింద పెట్టండి. మీరు దేవుడి బిడ్డలు అనుకో, నేను ఇలా చెప్పండి, నేను దేవుడి బిడ్డనే అనాలి. అయ్యగారులు గారు అందరూ చెప్పాలి హల్లెలూయా. చెప్పండి, నేను దేవుడి బిడ్డనే. అసలు నువ్వు దేవుడి బిడ్డ వాళ్ళు తేల్చేనా? ఇప్పుడు నేను కాదు, దేవుడు వాక్యమే తెలుస్తుంది. మత్తయి రాసిన శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనంలో అసలు వాడు దేవుని బిడ్డ కాదా అని చెప్పడానికి ఈ పొరుగువాన్ని ప్రేమించి ఒక ఐడెంటిటీ అడుగుతున్నాడు. ఒక్క నిమిషం అమ్మ కాదు. హల్లెలూయా. వీళ్ళు చచ్చిపోయారు, వీళ్ళిద్దరు, ఈ అగాపేను ఈ జీసస్ కింగ్డమ్ ఇద్దరు చచ్చిపోయారు. నీ పేరేంటి? పోయి గట్టి చెప్పు. మొన్న నువ్వేంటి నార్త్ ఇండియా పేరు పెట్టే సాయిబాయి అని పేరు? నువ్వు సాయిబడివా? కాదు కదా. దేవుడు నిన్ను వాళ్ళని కూడా దీవించింది కాక. హల్లెలూయా. నాకు దోస్తున్నారు, మా దగ్గర అందరూ వాళ్ళే, మరి మేము అక్కడ వాళ్ళం కదా, అంతే కదా తమ్ముడు. మొన్నాను ఈయన, నువ్వు కూడా మొన్నేనా? ఈ పెద్ద మొన్న చిన్న మొన్న ఇద్దరు చచ్చిపోయారు. ఇప్పుడు చచ్చిపోవాలంటే శాపం కాదు, పరలోకం వెళ్ళారు. మీ దగ్గర పరలోకం గేటు దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? మంచి హ్యాపీగా ఉన్నాడు పెద్ద మొన్న, కానీ లోపల రానివ్వరు. ట్రైన్ ఎక్కారు, టికెట్ అడుగుతారా అడగరా? ఎవరు మాట్లాడలేదు. ఏమండి సార్, అవునా కదా? ఏరోప్లేన్ ఎక్కారు, వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు బోర్డింగ్ పాస్ ఏదే అంటారు. స్తోత్రం చెప్పండి గట్టిగా.
పరలోకం వెళ్ళాలంటే కూడా ఒక ఐడెంటిటీ టికెట్ ఉండాలి. ఆ టికెట్ దేవుడి బిడ్డ అంటే అక్కడ రాసి ఉంచారు. చదవండి ఒకసారి. నీ పొరుగువాన్ని ప్రేమించి, మరలా వెనకాల నుంచి చదవండి 43 స్టార్టింగ్ నుంచి. నీ పొరుగువాన్ని ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మ దేవుడు ఈ బోధ చేసింది పౌలు కాదు, పేతురు కాదు, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుల వారే ఆయన నోటితో అంటూ ఉన్నారు ఈ మాట. చదవమ్మా ఇప్పుడు. నీ పొరుగువాన్ని ప్రేమించి. చదివింది చదవద్దన్నా బుడ్డమ్మ. అయ్యగారు రూల్ ముందలే చెప్పాడుగా, మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి మా అమ్మగారు నేను విజయవాడ వస్తే మళ్ళీ తీసుకెళ్ళి గుంటూరులో పెట్టింది. కంటిన్యూ చేయమ్మా. నేను మీతో చెప్పినదేమనగా, మీరు పరలోకమందు తండ్రికి కుమారులై ఉండున్నట్లు దేవుని బిడ్డలైతే ఆగరా. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలైతే, ఇప్పుడు నా మాట ఏంటలేదు, ఎర్రమ్మ రేపు పరీక్ష అన్నట్టు చదువుతుంది. హల్లెలూయా. మీరు దేవుని బిడ్డలైతే చిటికేయండి ఒకసారి. ఏరేంటి 2 సార్లు వేయండి. పక్కన వాళ్ళకి ఏళ్ళు చూపించి చెప్పండి, నువ్వు దేవుని బిడ్డవైతే అనాలి సార్ అందరం. ఆయన కూడా వేయి చిడిగా, మీ ఇద్దరు కూడా అనాలి. ఏం చిడిగి వేయాలి. అమ్మగారు చిడిగి వేయి, ఏ చెప్పు, ఇగో నువ్వు దేవుడి బిడ్డవైతే అనాలి. హల్లెలూయా. తమ్ముడు, కెమెరా తమ్ముడు, నువ్వు దేవుడి బిడ్డవైతే. ఏమంటే గిటార్ సారు, నువ్వు దేవుడి బిడ్డవైతే. నువ్వు ఇప్పుడు నిద్రపాట్లా గిటార్ సార్ ఇందాక పోతున్నాడు, ఇప్పుడు మంచి ఇంట్రెస్ట్గా వింటున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుడి బిడ్డవైతే చదవరమ్మా. మీ శత్రువులను ప్రేమించుడి. నువ్వు ఈ పని చేయాలి. నువ్వు పరలోకం వెళ్తే నువ్వు ఎంత ప్రార్థన చేసావని ఎవడు అడగడం. నాకు బైబిల్లో మొదటి పేజీ నుంచి లాస్ట్ పేజీ వరకు చూపించండి. నువ్వు బాగా ప్రార్థన చేసావుగా, నువ్వు పరలోకం రా అని ఒక్కడన్నా పరలోకం చేర్చుకున్నాడా? నాకు మొత్తం బైబిల్ అంతా చెప్పండి, చూపిస్తే మీకు ₹1,00,000 ఇప్పుడే ఇస్తా అని. నేను ప్రార్థన చేయొద్దన్నానా? ప్రార్థన చేసేదే దీనికోసం. హల్లెలూయా. వాక్యం చదవద్దు అనలేదు, వాక్యం చదివేది దీనికోసం. ఆమేనని చెప్పండి. ఉపవాసం ఉండేదే దీనికోసం. ఆమేనని చెప్పండి. నువ్వు దశంభాగం కట్టేదే దీనికోసం. ఆమేనని చెప్పండి. చివరికి నీకు ఈ మనసు రావాలంటే 5 మార్గాలు 5 భక్తి మార్గాలు ఉన్నాయి. 5 చూపించండి ఏళ్ళు. తమ్ముడు నువ్వు చెప్పవా? నువ్వు మంచోడు ఆ బాధ్యత ఫోటోలు. నువ్వు చర్చికి పోవా? పనులే, దేవుడు ఆశీర్వదిస్తాడు. చెప్పబోయా? చెప్పండి. ప్రార్థన చెప్పరేంటి? వాక్యము, ఉపవాసము, ధర్మకార్యాలు, సహవాసం. ఇది బైబిల్ చెప్పే భక్తి మార్గాలు, బాహ్యమైనటువంటివి. హల్లెలూయా. మరణ వెనక చెప్పండి. ప్రార్థన, వాక్యము, ఉపవాసం, ధర్మకార్యాలు, సహవాసం. ఇక్కడ మనం భక్తి నేర్చుకుంటాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ 5 ఎందుకు చేస్తారంటే దీనికోసం. మీకు అర్థమవుతుందండి? జాగ్రత్తగా వినాలి. నువ్వు పరలోకం వెళ్తే నిన్ను అడుగుతాడు, తమ్ముడా చిన్న మొన్న ఏది ఐడెంటిటీ కార్డు అంటాడు. ఐడెంటిటీ కార్డు ఏంటి? బాప్తిజం కుదరదు పిచ్చోడ. 100 మంది బాప్తిజం తీసుకున్న వాళ్ళు నరకానికి పోతారు కూడా. ఆడెవడో ఉన్నాడు, గారడీ వాడైన సీమోను బాప్తిజం తీసుకోలేదా? పరిశుద్ధాత్మను పొందుకోలేదాడు? హల్లెలూయా. డూప్లికేట్ పరిశుద్ధాత్మలు కూడా ఉంటాయి, కావాలంటే తీయండి. 1 యోహాను 4వ అధ్యాయం 1వ వచనం ఉండే. నేను రాయలా, పరిశుద్ధాత్మ దేవుడే రాశాడు. డూప్లికేట్ బాప్తిజం ఉంది, డూప్లికేట్ ప్రార్థన ఉంది, డూప్లికేట్ వాక్యం ఉంది, అన్నీ డూప్లికేట్లు ఉన్నాయి. పరిశుద్ధాత్మ కూడా డూప్లికేట్ ఉన్నాడు. చదవండి ఒకసారి అక్కడ 1వ యోహాను 4. నువ్వు భయపడద్దురా, భయపడకూడదు, నవ్వుతా చదవాలి. అట్ట అయ్యారు అట్ట అంటాడు మరి. 4:1. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక. నమ్మదు, వీళ్ళందరూ దొంగలు కూడా ఉన్నారు వీళ్ళలో. నేను చెప్పాను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడా? 2000 సంవత్సరాల క్రితం నుంచి జెండా ఊపుతున్నాడు. ఎవడు చూడకుండా అందరూ వెళ్ళి గోతులో పడుతున్నారు.
ఏం అన్నాడా లేదా? మళ్ళీ చదువు ఒకసారి. ప్రియులారా, ఆ. అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు ఆ. గనుక ఆ. ప్రతి ఆత్మను నమ్మక ప్రతి ఆత్మ నమ్మద్దు. హల్లెలూయా. ఇగో తమ్ముడు, నువ్వు నాకు నచ్చేవయా. ఇగో ఇగో కాదు, మంచి జోషిలో ఉన్నాడు కుర్రాడు. నువ్వు ఎడకపోతున్నావు, వాక్యం వినవయా, దేవుడు దీవిస్తాడు. నువ్వు నాకు నచ్చేవు, నువ్వు వచ్చి కూర్చో. హల్లెలూయా. పోమని పోయి రమ్మని. చదవరమ్మా. ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో దేవుడియో కాదో కావో పరీక్షించుడి. అర్థమవుతుందా మీకు? నేను చెప్పినా దేవుడు చెప్పాడా? ఎవరు మాట్లాడరే? జాగ్రత్త, డూప్లికేట్ పరిశుద్ధాత్మ కూడా ఉంది. ఎక్కడో కాదు, ఇక్కడ మన మధ్యలో ఉంది. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. అసలు నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు ఒక ఐడెంటిటీ కార్డు కావాలి. ఆ ఐడెంటిటీ కార్డు పేరు ఏంటంటే శత్రువులు ప్రేమించాలి. పరలోకం గేటు దగ్గర ఆపేస్తారు. నేను పెద్దమ్మా పరలోకం వస్తావా అని అడుగుతాడు దూత. అప్పుడు ఏమంటావు చెప్పు పెద్దమ్మా? శత్రువులు ప్రేమించి కాదు, వస్తానయ్యా అంటావు. భయం వేసి నాకన్నా ముందు పరిగెత్తేస్తున్నాడు వాళ్ళిద్దరం. అయ్యగారు ఏమంటాడా అని. హల్లెలూయా. అప్పుడు అడుగుతారు, నువ్వు లోపల రావాలంటే టికెట్ ఏదంటే, టికెట్ ఏంటయ్యా అంటే, ఇది టికెట్ ఇక్కడ రాస్తుందని చెప్తాడు. యేసు ప్రభు చెప్పాడు, అయ్యా నువ్వు పరలోకమందున్న మీ తండ్రికి, భూమి మీద తండ్రి అనలేదు, మన భూమి మీద తండ్రి తాగుబోతాడని తెలుసు దేవుడికి. హల్లెలూయా. ఈ మధ్యకాలంలో అమ్మగారు ఇద్దరు తెల్లవాళ్ళకి ఒక నల్లమ్మాయి పుట్టింది అమెరికాలో. నిజంగానే వీడికి అనుమానం వచ్చేసింది నా పిల్ల కాదని. మరి అంతేగా, వీడు తెల్లగా ఉన్నాడు, అమ్మాయి తెల్లగా ఉంది. అమ్మాయి వాళ్ళ కూతురేమో నల్లగా ఉంటే వీడు అమ్మటన్నాడు, నా కూతురు కాదు, నాకొద్దు అని వదిలేశాడు. పాపం ఆ అమ్మాయి కోర్టుకి వెళ్ళింది. నాకు ఏ తప్పు తెలీదు, నేను తప్పు చేయలేదు సార్ అని అంటే, ఆ కోర్టు ఆ బ్లడ్ తీసుకురా ఎన్ని టెస్టులు చేస్తే వాళ్ళ తాత ఎవడో నల్లమ్మాయిని ఉంచుకున్నాడంట. నిజంగానే ఇంటర్నెట్లో ఉంది ఇది, నేనేమో అబద్ధం చెప్పట్లేదు. ఇంటర్నెట్లో ఉంది, కావాలని చూసుకోవచ్చు మీరు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అసలు వీడిని నా కొడుకా కాదని వాడికి డౌట్ వచ్చిందా లేదా? ఎవరు మాట్లాడరే? మరి దేవుడికి రాదా? నువ్వు నా కొడుకువేనా, నా బిడ్డవేనా అంటాడు. అవునయ్య అంటే, ఏది శత్రువు ఏది, ఎవడన్నా ప్రేమించావో చెప్పించు. నీ ఫోటో పెట్టమంటావు ఇక్కడ, నాకు శత్రువు లేదని ఎవరన్నారు? దొంగదామా. వాళ్ళకే ఎక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. మీరు ఈ మాట అన్నది యేసయ్య, మీ తండ్రి యగు అపవాది సంబంధులు. ఈ మాట అన్నది ఎవరు? యేసయ్య. మీ తండ్రి ఎవరు? యేసు ప్రభు. అపవాది అనండి, వీళ్ళు దేవుడు అంటున్నారండి. అంటే యేసు ప్రభుని కూడా బెదిరించేద్దామనేనా? జాగ్రత్తగా వినాలి ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు ఆయన బిడ్డవు అయితే శత్రువుని ప్రేమిస్తావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అసలు యేసు ప్రభు వస్తే ఇప్పుడు ఏం చేస్తాడో తెలుసా మీకు? కర్ర ఒకటి తీసుకుని అందరినీ బాగా కొట్టి చితగొట్టి ఇక్కడి నుంచి పంపించేస్తాడు అని బైబిల్లో రాసింది. ఎప్పుడైనా చదివారా? ఆయన వ్యాపారస్తుల్ని, పావురాలు అమ్ముకునే వాళ్ళని, వడ్డీకి ఇచ్చేవాళ్ళు వాళ్ళందరినీ ఎల్లగొట్టాడా లేదా? అలాగే క్షమించిన వాళ్ళని కూడా గెట్ అవుట్ ఆఫ్ ద చర్చ్ అన్నాడు అని బైబిల్లో రాసింది. మత్తయి శుభవార్త. చర్చిలోకి రావడానికి వీల్లేదు వాడు. 5వ అధ్యాయం 23వ వచనం. నువ్వు చర్చికి వచ్చావనుకో నాయన శాపమే. నేను మీతో చెప్పినది ఏమనగా, ఒక స్త్రీ మోహపు చూపు 5:23 5:6 కాదు. కావున నీవు బలిపీఠమున అర్పణ నర్పించుచుండగా, మీరు అర్పణ ఇస్తానికి తీసుకొచ్చారు. చిన్న మొన్న ₹1,00,000 తెచ్చాడు కానుకేయటానికి. హల్లెలూయా. పెద్ద మొన్న పడిపడిన అవుతున్నాడు. మా ఓడు ₹10 కూడా ఈడు. అయ్యగారు ఎత్తాడా కానుక బాగా అని ఒక అబద్ధం మళ్ళీ.
దేవునికి స్తోత్రం కలిగిన గాక. అమ్మగారండి ప్రార్థనకి ఒక్క ఆశీర్వాదం, ప్రార్థన గురించి చెప్తున్నారు, ఒక మాట చెప్తున్నా. ప్రార్థనకు ఒక్క ఆశీర్వాదం ఉంటే కారుకి 7 ఆశీర్వాదాలు రాస్తున్నాయి బైబిల్లో. గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. ప్రార్థనకి, కానుకి, హలో బతికే ఉన్నారా చెప్పండి మర్యాదగా, అది ప్రార్థనకి 1, కానుకి అది. ఎవడ కానుక 7గా ఎవడికి రాదు. బంగారం చేయింది తమ్ముడు, మ్యూజిక్ వేస్తారు కానీ కానుకేస్తారా? కానుక కూడా అంటే ఎవడిష్టం వచ్చినట్టు ఆడేస్తాడు కానీ దేవుడు ఇష్టం వచ్చినట్టు అసలేరు. నాకున్న దాంట్లో నా ఇష్టం వస్తే వేస్తాను, లేకపోతే లేదు. నీ ఇష్టం కుదరదమ్మా. చిటికేసి పక్కన వాళ్ళు చెప్పు ఒకసారి, ఇదిగో నీ ఇష్టం కుదరదని చెప్పు ఒకసారి ఇక్కడ. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. ఒకడు చిన్న మొన్న వచ్చాడు, 1,00,000 రూపాయలు తెచ్చాడు. మంచి ఇట్లా వస్తున్నాడు, 1,00,000 ఉందిగా చేతిలో, అగాపే చర్చి. అయ్యగారు గుటకలు వేసుకొని చూస్తున్నాడు, అబ్బో వీడు చాలా డబ్బు తెస్తున్నాడని. అయ్యగారు కూడా ఎక్కువ కానికితే గట్టిగా ప్రార్థన చేస్తాడా చేయడా? ఎవరు మాట్లాడరా? ఇప్పుడు పెద్ద మొన్న వచ్చి 100 రూపాయలు ఇచ్చాడు, చిన్న మొన్న వచ్చి 5,000 ఇచ్చాడు. ఎవరికి చేస్తాడు గట్టిగా ప్రార్థన? ఎక్కడ లేని పరలోక భాషలన్నీ చిన్న మొన్న మీదకి వచ్చేస్తాయి. ఏమంటే గిటార్ సార్, అవునా కదా? డోలకు కొట్టపోయినా మోగిపోద్ది, అవునా కదా? ఫ్యాన్ రివర్స్లో తిరిగి అయ్యగారి ప్రార్థనకి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్నాడు కదా, అబ్బాయి మీరు కానుకేస్తారు, పెద్ద పెద్ద బట్టలు కట్టుకుని వస్తారు, మంచి కోట్లు వేసుకొస్తావు, ఆదివారం కానుక తెస్తావు. చదువమ్మా, చదువునానా? నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని. నీ మీద, నా వెనకాల చెప్పండి, నీ మీద అందరూ అనాలి, నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని నీకు గుర్తు వచ్చిన ఎడల. అక్కడ నీ జ్ఞాపకం వచ్చిన ఎడల. అర్థమైందా? అర్థమైందా? ఏం అర్థమైంది అంటే ఏంటి? నీ కోపం లేదు, నువ్వు మంచిదానివే, వాడి కోపం ఉన్న కానుకే అంటున్నాడు. కానుకలో ఉన్న పవర్ ఏంటో తెలిస్తే అసలు ప్రార్థన ఎవరు చేయడు, కానుకే వేస్తాడు. అందుకని పరిచయులు యూదులు అందరూ కానుకలు వేసేవాళ్ళు. మనకు తెలియదుగా, మనమంతా గరీబ్ క్యాండిడేట్లుగా పెద్దగా ప్రభువా అనేవాళ్ళమే. హల్లెలూయా. నిజం, యూదులకు తెలుసు అసలు కానుకల్లో పవర్ ఏంటో. ఆడు ఏం చెప్పినా ముందు దశంభాగాలు కట్టేవాడు. యేసు ప్రభు ఎప్పుడు తిట్టినా ఒరే పిచ్చోళ్ళారా, మీరు దశంభాగాలు సదా పుదీపులు అన్నింటిలో దశంభాగం ఇస్తా కానీ ప్రార్థన చేయవారా అన్నాడు. వాడు అన్నాడా లేదా? ఎక్కడ చెప్పినా అదే అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాళ్ళకి తెలుసు. అందుకని యూదులు ఎక్కడున్నా రిచ్ పీపుల్, ఈరోజు కూడా వాళ్ళే రిచ్ పీపుల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ మీద వాడి కోపమన్నా నువ్వు కానికేది అంటున్నాడు దేవుడు. ఎందుకంటే ఇప్పుడు ఒక ఆమె ఉందండి, ఒక అమ్మ కాఫీ వడగడతారు, వడగొట్టేదాన్ని ఏమంటారు? ఇంగ్లీష్ కాదు, ఏమంటారు? నువ్వు మళ్ళీ ఇంగ్లీష్ పోయావు, నాకు ఇంగ్లీష్ వచ్చు, జాలి కాదు. సరే మీకు అర్థమైందిగా. కాఫీ వడగడతారు కదా, దాంట్లో పోసి దాని ఏదో అంటారు. మనం ఇంగ్లీష్ తెలుగు మర్చిపోతున్నాం, అంతా ఇంగ్లీష్ వాళ్ళు అయిపోతున్నాం. జల్లెడి కాదులే, జల్లెడి అంటారులే, అది ఏదో పిండి దాని కారం దాన్ని జల్లెడి అంటారు. హల్లెలూయా. నేను ఎక్కడికో పోయాను, మా దగ్గర హిందీలో వాక్యం చెప్పే, తెలుగులో కాదు. ఎప్పుడన్నా ఇలా వస్తే చెప్తాను, జాగ్రత్తగానండి. ఒక అమ్మ విషయాన్ని వడగట్టిందంట. దేన్ని వడగట్టింది? వడగట్టింది వాళ్ళు ఏదో పాములో లేదో విషయాన్ని వడగొట్టి దానికి వాక్యం కూడా విషమైపోద్ది, నీ ఉపవాసం విషమైపోద్ది, నీ ధర్మకార్యాలు విషమైపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని అన్నాడు, ఒరే 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 చిన్న మొన్న డబ్బు వద్దురా బాబు, పోతావు, డబ్బు అక్కడ పెట్టేసేయమన్నాడు. ఏమన్నాడు? చదవండి చదవండి.
23 5:23లో చదివిన అక్కడ తర్వాత బలిపీఠం ఎదుటనే ఆ. నీ అర్పణను విడిచిపెట్టి ఆ. మొదట వెళ్ళి నీ సహోదరితో సమాధానపడుము. ఎట్లా ఇక్కడే లేదు మీ ప్రార్థన వల్ల నిండదాకా సమస్య. చదవరా. అక్కడ బలిపీఠం ఎదుటనే ఆ డబ్బులు అక్కడే పెట్టేయి, నీ అర్పణను పెట్టులో వేయొద్దు. అదే అయ్యగారైతే అంటాడా, ₹1,00,000 తీసుకొచ్చి అయ్యా ప్రార్థన చేయి, నీ పేరేనా నాని, నాని పాస్టర్ అనుకో, ₹1,00,000 తీసుకెళ్ళి ప్రార్థన చేయండి, ముందు నాకు ఇచ్చి తర్వాత చూడు అంటాడు. ప్రార్థన చేస్తానే ఉంటాడు కానీ దాని ఇంకా చూస్తూ ఉంటాడు, కళ్ళు కూడా మూయడు. హల్లెలూయా. ఎవరు మాట్లాడరే? జాగ్రత్తగా వినండి. మీరు శత్రువులను ప్రేమించాలి. ఒక్కోసారి బైబిల్ చదివితే అర్థమైంది కదా. మత్తయి సువార్త 5వ అధ్యాయం తీయాల్సిన అవసరం లేదు. 39వ వచనంలో ఏమని రాసిందండి? సరే చదవండి. నేను మీతో చెప్పినదేమనగా, ఎస్, దుష్టుని ఎదిరింపక ఆ. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని కుడి చెంప మీద కొట్టేవాడిని వైపుకు ఎడమ చెంప కూడా త్రిప్పుము. ఎడం చెంప, కుడి చెంప మీద కొడితే ఎడం చెంప చూపించాడు యేసయ్య. హల్లెలూయా. ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, ఏమంటే కుడి చెంప మీద కొడితే ఏం చేయాలి? ఆడు ఎడం చెంప మీద కొడితే మళ్ళీ కుడి చెంప చూపించాలి. ఏమంటే గిటార్ సార్ మనకు ఉందా అవకాశం కొడదాకి? మాట్లాడవే, ఉందా? లేదు. అట్లయితే యేసయ్య కొట్టేవాడుగా. అసలు క్రైస్తవుడు అంటే క్షమించాలండి. దానివల్ల లాభం చెప్తున్నాను. ఏమండే ఇక కొట్టాడు కుక్క బతికేనా అనిపిస్తుంది మనకి. కానీ కొట్టించుకున్న వాడు పరిస్థితి ఏంటో చెప్తున్నాను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. నిన్ను ఎవడన్నా కొడితే వాడిని నువ్వు క్షమిస్తే వాడిని రోడ్డు మీదకి తీసుకొచ్చి నిలబెట్టి 5 లీటర్ల పెట్రోల్ పోసి నిప్పండిస్తాడంట వేసేవాడి తలకి అని బైబిల్లో రాస్తుంది. స్తోత్రం చెప్పాలి, గట్టిగా చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. నిన్ను ఎవడన్నా కొడితే నువ్వు వాడిని క్షమిస్తే రోడ్డు మీదకి తీసుకొచ్చి వాడి నెత్తి మీద పెట్రోల్ పోసి నిప్పండిస్తాడంట యేసయ్య. ఆయన మనం ఆగంగా, వాళ్ళు తిడితే మనం తిట్టేస్తాం. కోళ్ళ తిట్టింది అత్త ఆగుద్దా? అత్త తిట్టింది కోళ్ళ ఆగుద్దా? ఫోన్ తీసి మొత్తం ఏ జిల్లా ఇది? విశాఖ జిల్లాలో అందరూ చెప్పేది కోళ్ళ. హల్లెలూయా. నేనేమన్నా అబద్ధం చెప్పానా? దేవుడికి చెప్పరు. మళ్ళీ చదవండి ఒకసారి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. త్వర చదవాలి 18 నుంచి. శక్యమైతే నీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. మన వల్ల కాదు, దేవుడికి తెలుసు కదా. బైబిల్ అండి ఎంత చక్కగా రాసి అంటే దేవుడు అసలు ఆకాశము భూమి గతించవచ్చు కానీ నా మాటలు ఒక పుల్లైన సున్నా అయినా తప్పిపోదన్నాడు. గట్టిగా చెప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. అవునంటే అవును, కాదంటే మన శత్రువులను ప్రేమించలేం. అవునా కాదా? ఎవరు మాట్లాడతలేదు, అందరూ పరిశుద్ధులాగా యాక్షన్ చేస్తున్నారు. వీళ్ళు శత్రువులను ప్రేమిస్తావు నువ్వు? ఎవరు మాట్లాడరే? అసలు భార్యాభర్తలు కొట్టుకుంటారు చూడండి ఆయన, వాళ్ళ సంగతి పక్కనే కూర్చున్నారు ఇప్పుడు వాళ్ళు. హల్లెలూయా. ఒకసారి అమ్మగారు, రాణమ్మగారు, మన ఊరు కాదులే, మీ ఊరు కాదు, మీ ఊరు పక్కన కదా, మీరు సేవ చేశారు కదా. ఆ ఊరిలో ఒక అమ్మాయి ఉండేది. వాళ్ళు కళ్ళు గీసే కులం వాళ్ళు. అమ్మాయి పేరు గుర్తుందా మీకు? అటు 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 కాలం అటు నుంచి వచ్చేవాళ్ళు. వాళ్ళకు ఒక కూతురు ఉండేది, పిసికిల్ల, అమ్మగారి దగ్గర ఉండేది. మీకు ఏమైనా ఐడియా ఉందా? విజయ్ గారి దగ్గర, అటు యాదవుల దగ్గర అటు లోపల నుంచి ఒక అమ్మాయి సన్నగా ఉండేది. వాళ్ళ ఆయన కళ్ళు గీసేవాడు. ఐడియా ఉందా మీకు? గుర్తొచ్చింది, సువార్తమ్మ కదా. హల్లెలూయా. నేను కొత్త ఉండండి అయ్యా. పాస్టర్ గారు వెనకాల వెళ్ళా, అమ్మగారు గేటు తీయగానే చెంపొచ్చి టంగని తగిలింది అయ్యగారికి. అమ్మ సువార్తమ్మ ఎంతలో దెబ్బేసామమ్మ అన్నాడు అయ్యగారు. అయ్యగారండి మీరండి మా ఆయన అనుకుని కొట్టేసాను, చంపించుకున్నారు. మనోడు 5 నిమిషాల మంచి దరివేసి వెళ్ళాడంట.
ఎట్లా కొట్టాలో తెలియక చెంబు పట్టుకుని కూర్చుంది అన్నాడు గిటార్ సారు. కుక్క అనుకుని కొట్టేద్దాం, మా ఆయన అనుకుందంటే అయ్యగారు వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు గనక క్షమిస్తే ఏం జరుగుద్దంటే నిజంగా క్షమించాలి. చదవరమ్మా 18 నుంచి. శక్యమైతే ఆ. మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుష్యులతో సమస్త సమాధానముగా ఉండుడి. మనుషులతో సమాధానముగా ఉండండి. శక్యమైతే మీ వల్ల అయితే. చిన్నమన్నా నీ వల్ల అయితే, నీ వల్ల కాదు నాకు తెలుసులే. హల్లెలూయా. చదువురా. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక. మీకు మీరే పగ తీర్చుకొనక. హల్లెలూయా. ఇటు రావే చిన్నమన్నా. యేసు ప్రభు చిన్నమొన్న అలా జతేసుకుని విశాఖపట్నంలో వెళ్తున్నారు. వెళ్తుంటే ఒకడేదో అన్నాడు. ఎమ్మడే చిన్నమొన్న అన్నాడు, ఆయన కొడతాను ఆగు యేసు ప్రభు అన్నాడు. ఏసై అన్నాడు, మనకి ఎందుకు వచ్చింది చిన్నమొన్న అని అంటే, నేను కరాటే నేర్చుకున్నాను, బ్లాక్ బెల్ట్, రెడ్ బెల్ట్, ABCD అన్నాడు. సరే ఏసై ఏమంటాడు, కొట్టు అన్నాడు. వెళ్తే వాడే ఈయన తుక్కు కింద కొట్టాడు. మనం కూడా అంతే. ఏసై ఏమన్నాడు, నేను కొడతాను నువ్వు ఆగన్నాడు. అక్కడ చెప్పాడు, చదవండి, అక్కడ చదవండి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. నేను కొడతాను ఆగవయ్యా అన్నాడు. ఆగాడే చిన్నమొన్న. ఎవరు మాట్లాడరే? చిన్నమొన్న కాదు, నువ్వు ఆగుతావా? గొడవ వచ్చింది ఆగుతావా? ఎవరు మాట్లాడరే? అసలు నీ బ్రతుకులు ఆశీర్వాదం రాకపోవట కారణం ఇది. 50 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, 30 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు, 40 సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నావు. చిన్న గొడవ వస్తే నోరు మూసుకోలేకపోతున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? భార్య తిడుతుందయ్యా, పోన్లే పోతే పోయిందిలే, పెచ్చదాన్ని 5 నిమిషాలు ఉండొచ్చుగా నువ్వు. భర్త కోపడుతున్నాడు, పోతే పోయిందిలే, కష్టపడి వచ్చాడు, 5 నిమిషాలు నోరు మూయొచ్చు కదా. మోస్తా నోరు మోస్తుందా? ఎవరు మాట్లాడరా? ముయ్యవా? ఒక గ్రామం వెళ్ళాం అమ్మగారు కరపత్రాలు పంచడానికి. కరపత్రాలు పంచడానికి వెళ్తే అమ్మ అలా ఆయన తాగొచ్చాడు. వాడు తాగొచ్చాడని శాపనార్థాలు పెడుతుంది. మమ్మల్ని చూసి కొంచెం ఆయన ప్రెస్టీజ్ వచ్చింది. ఏయ్, నా డబ్బు నా ఇష్టం, నువ్వు మాట్లాడబాగన్నాడు. ఎవరు? భర్తే. ఆగుద్దా? ఆగట్లేదు. ఈ మర్యాదకి వెళ్ళి పక్కనింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏమండే మా ఇంట్లో పాము వచ్చింది, కర్ర ఎవరా అని కర్ర తెచ్చాడు. కర్ర తెచ్చాడు కానీ తాగుబోతోడు ఎమ్మడబడి కొడుతున్నాడమ్మ. వెళ్ళలేడుగా. ఇంటి చుట్టూ రౌండ్ వేస్తుంది, బూతులు తిడతానే ఉంది. ఇటు వెళ్తుంది, ఇటు వెళ్తుంది, 2 రౌండ్లు 3 రౌండ్లు వేసాడు. పక్కన ఏం చేసిందని గబుక్కుని చేయి లాగి వేరే ఇంట్లో లాగేసిందమ్మ. ఈడు 2 రౌండ్లు వేసినా కనపడతలేదు. ఏది ఇది అంటున్నాడు. మెదకుండా ఉండాలా? కిటికీ తీసి తిడుతుందమ్మ, మూతిలో పొడిచాడు, ఇంతలా వాసింది. నేను అక్కడే అయ్యి ఉంటే ఏ లాభం, మరి తిట్టుకోని ఉండొచ్చుగా. నిజమే అమ్మ, నిజంగా జరిగింది ఇది. హల్లెలూయా. అసలు ఆడవాళ్ళు చెప్పండి, మీరు నోరు మోస్తారా? నోరు మూసే అవకాశం ఉంది అసలు? పెళ్ళయ్యేటప్పుడు ఆ మగవాళ్ళకి ఏం చెప్పాడండి దేవుడు? అబ్బాయి మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. వాళ్ళకి ఏం చెప్పాడు? ఎందుకంటే వీళ్ళు ఊళ్ళో అందరూ ప్రేమిస్తారు, వాళ్ళ భార్యను ప్రేమించరు ఈయన. వీళ్ళకేం చెప్పాడు? భర్తలకు. వీళ్ళు మాట వింటారా? ఏంటో డాక్టరేట్ డిగ్రీ లాగా నవ్వుతున్నారు వాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాలి. ఏం చేస్తాడమ్మా? చదవండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలము నిత్తును. నేను కొడతాను ఆగవయ్యా, నేను తిడతాను ఆగవయ్యా, నాకు వదిలేయ్యా అంటున్నాడు దేవుడు. సృష్టికర్త మాట్లాడుతున్నాడు. చప్పలు కొడి స్తోత్రం చెప్పాలి. ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త, భూమిని సృష్టించిన సృష్టికర్త, పాతాళాన్ని నరకాన్ని చేసిన సృష్టికర్త చెప్తున్నాడు, ఆగవయ్యా, కొంచెం ఆగవయ్యా, నేను చూస్తానన్నాడు. పెద్ద మొన్న ఆగే సమస్య ఏమైనా ఉందా? తపలా కొడతామే మనం. హల్లెలూయా. ఏమన్నాడు చూడండి. ఒకవేళ ఆగేమనుకో, చదవరా. కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే, నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము. పిలిచి భోజనం పెట్టిన ఆయన. దప్పిక కొని ఉంటే దాహమిమ్ము. దాహం ఇవ్వు నాయన.
అలాగు చేయుట వలన ఎలాగు వాడికి భోజనం పెడితే మంచి మనసుతో దాహం ఇస్తే అలాగు చేయుట వలన అతని తల మీద ఆయన పిలిచి నిప్పులు కుప్పగా పోయుదుము. రోడ్డు మీద నిలబెట్టి పెట్రోల్ పోసి తగలబెట్టినంత పని చేసినట్లే కదా. ఎవరు మాట్లాడరే? దేవుడు వదిలేస్తాడా? ఎవరు మాట్లాడలా, వదిలేస్తాడా? జకరియా గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనంలో అసలు నిన్ను ఎవడన్నా ముట్టుకుంటే నా కనుగుడ్డు ముట్టుకున్నట్టే అన్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు కదా, చివరి వచనంలో, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము ఈ చక్కగా చెప్తారు, గట్టిగా చెప్తున్నారు వాళ్ళు, వర్ధిల్లదని. కానీ ఒక్కళ్ళని నోరు మోస్తారా? హల్లెలూయా. అసలు దేవుడు కోరికంట మీ అత్తని నీ కాలు కింద పీటలాగా చేయాలనుకుంటున్నాడంట. కోడలకు మంచి ఒళ్ళు పొంగిపోద్ది. అక్కడ రాసింది సారు, చదవండి. కీర్తనల గ్రంథము 110వ కీర్తన 1వ వచ్చింది, చదవండి. ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాకు నేను నీ శత్రువులను మీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీ శత్రువుని నీ కాలు కింద పీట చేస్తానన్నాడు. గట్టిగా చెప్పలు కూడా స్తోత్రం చెప్పాలి. పీట అంటే ఏంటి బాబు? మ్యూజిక్ అయినా ఏమనుకోబాక, నీది ఇది పీట అంటే. అవునా కదా? కదిలంటే కదిలిద్ది, లేకపోతే లేదు. నీ శత్రువుని నీ కాలు కింద పీటలా చేస్తానన్నాడు. ఎప్పుడు నువ్వు నోరు మూస్తే. మనం ఏమైనా నోరు మూసే అవకాశం ఉందా? ఎవరు మాట్లాడలా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలను చాలా జాగ్రత్తగా గమనించాలి. నెహెమయ్య అంటాడు, తీయాల్సిన అవసరం లేదు, ముగిస్తున్నాను. ఏమంటే వాడు పొద్దున్న లేదు కానీ శాపనార్థాలు పెడుతున్నాడు, తిడుతున్నాడు, కేసులు పెడుతున్నాడు. అవన్నీ దీవెనలు అవ్వబోతున్నాయి నీకు. చెప్పలు కూడా స్తోత్రం చెప్పాలి. దావీదుని వాళ్ళ కొడుకు అబ్షలోము ఇంట్లోంచి తరివేశాడు. కాలి నడకన చెప్పులు లేకుండా మహానుభావుడు పారిపోతున్నాడు. కష్టంలో యోబు గ్రంథంలో ఒక మాట రాసింది, దుర్దశలో ఉన్నవాడి కాలు జారిన వాడి కొరకు దుర్దశ కనపడి ఉన్నది. వాడు కాలు జారి పడదంటే కుక్కొచ్చి కరిసిద్దంట వాడిని. యోబు గ్రంథంలో రాసింది ఈ మాట. హల్లెలూయా. జాగ్రత్తగా రండి. ఈయనే పారిపోతున్నాడు, తలకి ముసుగేసుకుని సిగ్గుపడుతూ చెప్పులు లేక పారిపోతుంటే షిమి అని ఒకడు కొండ మీద ఎక్కి రాళ్ళు రువి పెద్ద పెద్ద కేకలేసి గందరగోళం చేస్తాడు. సమూయేలు గ్రంథంలో 16వ అధ్యాయం 2వ సమూయేలు. తీయాల్సిన అవసరం లేదు, ప్లీజ్, అయిపోయింది, వినండి, రాసుకుని కావాలంటే. అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి అభిషేక్ అంటాడు కదా, ఇదిగో దావీదు వాళ్ళందరూ బంధువులే, దావీదు చుట్టూ ఉన్న వాళ్ళందరూ బంధువులే. అందుకని ఆయన మాట సరి గినేవాళ్ళు కదా వాళ్ళు. ఈ చచ్చినకు ఒక ఈయన లేపేయమంటావా, తలకాయ తీసేయమంటావా అంటాడు. అప్పుడు దావీదు అంటాడు, ఇదిగో షరియా కుమారులారా, జాగ్రత్తగా, నా కొడుకేనని ఇంట్లో తరిమేస్తున్నాడు. వీడు తిడితే నాకేం పోయింది? ఒకవేళ వీడు పలికిన శాపనార్థాలు చూసి నా శ్రమని దేవుడు దీవెనిగా మారుస్తాడన్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. అత్త నిన్ను శ్రమ పెడితే నీ పిల్లలు పైకి వస్తారమ్మాయి అని బైబిల్లో రాసింది. హల్లెలూయా. ఎట్లా చెప్తే బాగుంటుంది కదా అమ్మా, అవునా కదా? కానీ నిజమే, ఇది దేవుడు రాశాడు. నీకు శ్రమ ఎందుకోసం? యోసేపుకి శ్రమలు వచ్చినాయండి, దావీదుకి శ్రమ వచ్చిందండి, దానియేలుకి శ్రమ వచ్చిందండి, షడ్రకు మెషకు అబేద్నెగోకు శ్రమ వచ్చిందండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. చెయ్యిట్లా పెట్టండి ఒకసారి, అందరం చెయ్యిలుంటే పెట్టండి. శత్రువు లేకపోతే ఆశీర్వాదం లేదని చెప్పండి ఒకసారి. దేవుడు 2 రకాలుగా ఆశీర్వాదాలు ఇస్తాడు. ఒకటి శ్రమల ద్వారా, 2 శత్రువుల ద్వారా. త్వరగా చెప్తున్నాడు, లాస్ట్ 2 నిమిషాలు. సౌలు లేకపోతే దావీదు రాజయ్యేవాడా? గొలియాతు లేకపోతే దావీదుకి అంత పేరు వచ్చేదా? హల్లెలూయా. యోసేపు అన్నలు లేకపోతే యోసేపు
ప్రధానమంత్రి అయ్యేవాడా ఐగుప్తికి? ఎవరు మాట్లాడలేదు. దానియేలుని ఆ స్నేహితులు ఆ సింహాల బోన్లో వేయకపోతే దేవుడు అంతా ఇచ్చించేవాడా? స్తోత్రం చెప్పండి గట్టిగా, జాగ్రత్తగా వినండి. మేఘాలు చూసారా? మేఘాలు ఎంతమంది చూశారు? దాంట్లో ఏముంది? వర్షం ఉంది. మేఘాల్లో ఏముంది? శత్రువులు ఆశీర్వాదం ఉంది. కోడిగుడ్డు పట్టుకోండి ఒకసారి, చేతితోటి అలా యాక్షన్ చేయండి. కోడిగుడ్డు పట్టుకున్నట్టు యాక్షన్ చేయండి. కొంతమంది ఎట్లా చూస్తున్నారంటే, మేము బడా సేట్. బైబిల్లో ఏముందంటే, నువ్వు చిన్న పిల్లవాని వలె మారితేనే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించవు. కోడిగుడ్డు పట్టుకోండి. ఆ కోడిగుడ్డులో ఏముంది? కోడి పుంజో కోడి పెట్ట ఉంది. శత్రువులు ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. పువ్వులో మామిడి పింద ఉంటుంది, కాయ ఉంటుంది, ఎంతలా బగిరింపుల మామిడికాయ ఉంటుంది, చిన్న పువ్వులో. హల్లెలూయా. అసలు దేవుడే శత్రువులను ఏర్పాటు చేస్తాడని బైబిల్ చెప్తుంది. లాస్ట్ మాటలు చెప్తున్నాను చూడండి. ఆదికాండము 45వ అధ్యాయం 5వ వచనం 8వ వచనం చూడండి. దేవుడే ఏర్పాటు చేస్తాడంట. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడు. యాకోబు చనిపోయిన తర్వాత అన్నలందరికీ భయం కలిగింది. అమ్మో, ఇప్పుడు యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు కదా, మన నాన్న లేడు, వీడిని మనల్ని జైల్లో పెడతాడు, చంపేస్తాడు అనుకున్నారు. ఆయనకు వచ్చిన కళ అప్పుడు నెరవేరింది. 7 మార్లు మొక్కుకుండా వచ్చి అయ్యయ్యో తప్పైపోయిందంటే అప్పుడు అంటాడు అన్నలతోటి, పూర్తిగా చదవనమ్మా, పూర్తిగా చదవాలి అయినంత. కాబట్టి దేవుడే గాని అంతకు ముందు నుంచి చదవన, కొంచెం ముందు నుంచి 5 ప్రాణముతో కాపాడుటకు 5 అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు, అది రైట్ అన్నమాట. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. అన్నల్లారా, మీరు నన్ను అమ్మేశారు, దుఃఖపడద్దు, ఏడవద్దు. చదవరమ్మా. అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించెను. మీరు నన్ను నమ్మలేదయ్యా, దేవుడు పంపించాడు. ప్రతి దాని వెనకాల దేవుడి హస్తాన్ని చోటు అలవాటు చేసుకోవాలి. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పాలి. 8వ వచనంలో మళ్ళీ అంటాడు చూడండి. కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు, అయినా దేవుడే పెట్టాడు. హల్లెలూయా. లాస్ట్ మాట చెప్తున్నాను చూడండి. నీ శత్రువులను ప్రేమించకపోతే, క్షమించకపోతే నీ పాపాలే క్షమించబడవు. మత్తయి శుభవార్త 6వ అధ్యాయం 12వ వచనం చదవండి. మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుము. మా పాపాలను క్షమించిన ఆయన. మత్తయి సువార్త 18వ అధ్యాయం 35వ వచనం చూడండి ఒకసారి. మరియు ఇలాంటి యొక్క బిడ్డను 18వ అధ్యాయం 35వ వచనం చివరి వచనం. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి. మీరు క్షమించకపోతే మీరు పరలోకం వెళ్ళరు. ప్రార్థన చేసేవి ఏమి లాభం? వాక్యం చదివేవి ఏమి లాభం? కానుకిచ్చేవి ఏమి లాభం? ఉపవాసాలు ఉండి పడి ఏమి లాభం? నువ్వు పరలోకం వెళ్తావా? అద్భుతాలు చేసేవాడు కూడా పరలోకం వెళ్ళడం, స్వస్థతలు చేసేవాడు కూడా పరలోకం వెళ్ళడం. మత్తయి శుభవార్త 7వ అధ్యాయం 22వ వచనం తీయాల్సిన అవసరం లేదు. ఆ దినమున అనేకులు వచ్చి, ప్రభువా మేము నీ నామమున ప్రవచనములు చెప్పితిమి, దయ్యములను వెళ్ళగొట్టితిమి, అనేక అద్భుతములు చేసినవి అంటే నువ్వెవడో నాకు తెలియదురా అన్నాడు యేసయ్య. అన్నాడా లేదా? నువ్వు అద్భుతాలు చేయొచ్చు కానీ ఏమి లాభం? స్వస్థతలు చేయొచ్చు, ఏమి లాభం? పరలోకం రావు. నువ్వు పరలోకం వెళ్ళాలంటే నువ్వు నీ శత్రువులను ప్రేమించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి పేతురు అంటాడు కదా, యేసయ్య నా శత్రువు నా పట్ల ఏమైనా తప్పు చేస్తే 70 సార్లు క్షమిస్తే 7 సార్లు క్షమిస్తే సరిపోద్దండి. 70 సార్లు క్షమించి 70 మార్లు అంటే 7 × 70. 7 × 70 ఎంతండి? సార్? 490. రాసుకోండి, నేను చెప్తున్నాను. ఒక మనిషి ఉద్యోగం చేస్తాడు, ఎన్ని గంటలు చేస్తాడండి? 8 గంటలు కదా. 8 గంటల్లో ఎన్ని నిమిషాలు ఉన్నాయి సార్? గంటకు 60 నిమిషాలు కదా. 6 × 8 = 48.
అంటే ఒక మనిషి డ్యూటీకి వెళ్తే ఎన్ని నిమిషాలు ఎన్ని నిమిషాలు ఉద్యోగం చేస్తున్నాడు? 480 నిమిషాలు ఎదుటి వ్యక్తితో మాట్లాడగలడం. ఎవడైనా సరే, ఏదైనా సరే, నువ్వు 480 నిమిషాలు ఎదుటి వ్యక్తితో ఉంటే 490 సార్లు క్షమించమంటున్నాడు దేవుడు. అంటే అర్థం ఏంటంటే నీ బ్రతుకంతా క్షమిస్తానే ఉండు పరలోకం వెళ్ళాలంటే అంటున్నాడు. చప్పలు కొట్టి స్తోత్రం చెప్పు.